డాడీ, ఒక్క నిమిషం. ఏంటమ్మా? మీతో 10 నిమిషాలు మాట్లాడొచ్చా? అదేంటమ్మా, మాట్లాడు. మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటది? ఈ రోజు నుంచి మీరు నాతో అబద్ధం చెప్పకూడదు. నేను నీతో ఏ రోజు అబద్ధం చెప్పలేదు. అయితే నా పెళ్లి విషయంలో మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నానమ్మా. లేదు డాడీ, మీరు అబద్ధం చెప్తున్నారు. రేణు. అవును డాడీ, నిశ్చితార్థం పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ మీలో హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేశాను. క్యాజువల్గా మాట్లాడుతున్నారు కానీ మీ కళ్ళల్లో సంతోషం లేదు డాడీ. చెప్పండి డాడీ, మీరెందుకలా మూడీగా ఉన్నారు? ప్లీజ్ డాడీ. నువ్వు బాధపడతావని ఇన్ని రోజులు ఈ విషయం నీతో డిస్కస్ చేయలేకపోయానమ్మా. ఏ విషయం డాడీ? వికాస్ విషయం. చూడమ్మా, ఒకప్పుడు వికాస్ని నా అల్లుడుగా ఒప్పుకోవడానికి నేను ససేమిరా ఇష్టపడలేదు. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేశాక వికాస్ విషయంలో నా నిర్ణయాన్ని మార్చుకుని అతన్ని అల్లుడిగా ఒప్పుకున్నాను. నీ సూసైడ్ అటెంప్ట్ నన్ను మీ పెళ్లికి ఒప్పుకునేలా చేసింది. కానీ వికాస్ మీద నా అభిప్రాయం మాత్రం మారలేదమ్మా. ఆ రోజు నుంచి వికాస్ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయడం ఆపేశాను. అది నీ సంతోషం కోసం. నేనింకా డీప్గా ఎంక్వైరీ చేస్తే వికాస్ గురించి ఏం నిజాలు తెలుస్తాయో తెలియదు. ఆ నిజాలు తెలిస్తే నేను తట్టుకోలేను. వికాస్ గురించి నీకేం చెప్పినా నువ్వు నమ్మవు. మన ఇద్దరి మధ్య మళ్ళీ ఈ విషయంలో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అందుకే వికాస్ ఏంటి, ఏం చేస్తాడు, ఏం చేస్తున్నాడని అసలు పట్టించుకోలేదు. నా నిర్ణయాన్ని నువ్వు బలవంతంగా మార్చావు. పెళ్లికి ఒప్పుకునేలా చేశావు. నిశ్చితార్థం అయితే సగం పెళ్లి అయినట్టే. నీకింకా వారం రోజులు టైం ఉంది. ఆలోచించు. సడన్ గా డాడీ ఇలా మాట్లాడుతున్నాడేంటా అని అనుమానం అక్కర్లేదు. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకోసారి ఆలోచించమంటున్నాను. నీ ఇష్టాన్ని కాదని నేనేమీ చెయ్యను. డాడీ, మీ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలను. మీరు భయపడుతున్నట్టుగా వికాస్ చెడ్డవాడు కాదు. ఆ రోజు వికాస్ని మొదటిసారి నేనే మీకు పరిచయం చేసుంటే మీరు ఈరోజు ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. వికాస్ గురించి ఎవరో మీకు చెడుగా చెప్పి మీరు అపార్థం చేసుకునేలా చేశారు. వికాస్ని నేను ప్రేమించాను డాడీ. వికాసే కాదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా నాకు బాగా తెలుసు. తన మీద నాకు నమ్మకం ఉంది డాడీ. సరే, అలాగేనమ్మా. ఆ రేణు, నిశ్చితార్థం ఢిల్లీలోనే చేద్దాం. వికాస్ వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఏర్పాట్లు చేసి వాళ్ళకి కబురు చేస్తాను. సరేనా? అలాగే డాడీ. నేను వెళ్ళొస్తానమ్మా. వారం రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుని డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు?
రెడీ ఏమైంది లక్ష్మి? ఏదో పీడకలండి. అర్థమైంది. దాని గురించి ఆలోచిస్తూ పడుకొని ఉంటావు. పీడకలు రాక ఏమొస్తాయి? పడుకో. అది కాదండి, అమృత్ కోసం ఎవరో రౌడీలు తిరుగుతున్నారు అంటున్నారు. మరి అది ఎక్కడుంటుందో ఏం చేస్తుందో. లక్ష్మి, నీకు 1,00,000 సార్లు చెప్పిన అర్థం కాదా? అమృత గురించి ఆలోచించకు అని. అది ఎక్కడున్నా సంతోషంగానే ఉంటుంది. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఈ రాత్రికి ఎక్కడ తల దాచుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీ దగ్గరికి వస్తాను. చివరిసరిగా నా పరిస్థితి మొత్తం మీకు చెప్పుకుంటాను. నాన్న కొట్టి గింటేసినా సరే ఇంటి ముందే పడుకుంటాను. వదిన అమ్మా నాన్న ఉండేది ఈ ఇంట్లోనే. ఆయన అందరూ కిరాణా కొట్టు కృష్ణమూర్తి అంటారు. ఎవడైతే నాకేంటి, నా డార్లింగ్ నాకు కావాలి. అడ్డొస్తే వాడందరినీ చంపైనా సరే తీసుకెళ్తాను. రేయ్ బాయ్. తలుపులు తీయగానే క్షణం ఆలస్యం చేయకుండా వెతకండి. అలాగే బాయ్. ఏమండి, ఎవరో వచ్చినట్టున్నారండి. నువ్వుండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఆగు బాబు. అరే లోపలికి వెళ్తారేంటి? అరే నువ్వు అటెల్రా. అలాగే. ఏంటి బాబు, ఈ టైంలో మీరు మా ఇంటికి వచ్చారేంటి? ఏంటి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? నందిని ఇక్కడికి వచ్చి విషయం మొత్తం మీకు చెప్పింది అనుకుంటా. అంటే నందిని ఇంటికెళ్ళి చంపుతానని బెదిరించింది నువ్వా? అవును, నా డార్లింగ్ అమృత నాకు దొరికే వరకు అడ్డం వచ్చిన ఎవరినైనా సరే చంపేస్తా. బాబు, అమృత నీ దగ్గరే ఉంది కదా? అవును, ఉండేది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పారిపోయింది. అందుకని అందరినీ బెదిరించి చంపేస్తావా? ఏయ్, ఎక్కువగా మాట్లాడుకో. నీ కూతురు ఎక్కడుందో చెప్పకపోతే మీ ఇద్దరిని చంపేసి నట్టింట్లో సమాధి చేస్తా. బాయ్, ఇల్లు మొత్తం ఎత్తుకాం, వదినం ఎక్కడా కనిపించలేదు. ఎతికారు కదా, ఇంకేంటి అనుమానం? అమృత మా ఇంట్లో లేదు. రేయ్, వీళ్ళిలా చెప్పరు. మీ స్టైల్లో మీరు కానివ్వండిరా. అలాగే బాయ్. బాబు ఆగండి. అర్ధరాత్రి పూట ఇలా రౌడీలతో వచ్చి హలర్ చేయడం నీకు న్యాయంగా ఉందా?
నీ కూతురు కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటానని చెప్పాను. పిచ్చిగా ప్రేమించాను. నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి జంప్ అయిపోయింది. అది న్యాయమైతే ఇది కూడా న్యాయమే. పెళ్లి కొడుకు డ్రెస్లో తాళిబొట్టు పట్టుకొని పిచ్చివాళ్లా తిరుగుతున్నాను. అసలు నాకేం తక్కువ ఆంటీ? అందంగా లేనా? నాకంటే అందమైన మొగుడిని తెచ్చేవాళ్ళ మీరు? మర్యాదగా అడుగుతున్నా, మీ కూతుర్ని ఎక్కడ దాచారో చెప్పండి. ఏంటయ్యా నువ్వు ప్రతిసారి నా కూతురు అంటావేంటి? నా కూతురు అయితే బజార్లో చూపించినప్పుడు మాట్లాడేవాడిని కదా. అవునా? ఏ మీకు పుట్టలేదా? అవును, మాకు పుట్టింది కాదది, చెత్త కుప్పలో దొరికింది. కృష్ణమూర్తి, నన్ను రెచ్చగొట్టకండి. నాకు సహాయం చేశారని చెప్పి పద్ధతిగా మాట్లాడుతున్నా. ఇదే నా పద్ధతి అంటే? నేను ఆ రోజు రాత్రి నీకు సహాయం చేశానని కృతజ్ఞత ఏమాత్రం ఉన్నా అమృత విషయంలో మమ్మల్ని లాగదు. అది మా దగ్గర లేదు, మా దగ్గరికి రాలేదు. అది దొరికితే ఉంచుకుంటావో, చంపుకుంటావో, పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం. మాకేం సంబంధం లేదు. అంతేగాని అమృత కోసం మీరు నందిని ఇంటికెళ్ళి గొడవ చేస్తే తండ్రిగా నేను సహించను. రేయ్! నువ్వు తప్పుకో లక్ష్మి. బాబు ఆగు, బాబు ఆగు, ఆగు బాబు. ఏమండి, రక్తం. రేయ్! మీరు ఆగండి. ఆగండి బాబు, ఆగమని చెప్పండి. ఆగు బాబు. ఏమండి? రైట్ టపాస్ బాలు వదిలేయ్. నీ కత్తులు కటార్లు చూసి నేను భయపడతాననుకున్నావా? నేను నీకంటే మొండివాణ్ణి. నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఏమండి, రక్తం అండి. నువ్వు ఊరుకో లక్ష్మి, నాకేం కాదులే. అంటే అమృతకు మీకు సంబంధం లేదంటారు? దాన్ని నా ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వను. ఒకవేళ అమృత మీ దగ్గరికి వస్తే? రాదు. వస్తే ఏం చేస్తారు? తన్ని తరిమేస్తాను. వద్దు, ప్రేమగా మాట్లాడండి, దగ్గరికి తీయండి, రూములో పెట్టి బంధించండి. ఆ తర్వాత నాకు ఫోన్ చేయండి. అలా చేస్తామంటేనే మీ మీద నాకు నమ్మకం కుదురుతుంది. అలాగే, ఒకవేళ అది ఇంటికొస్తే నేనే నీకు ఫోన్ చేస్తాను.
కనిపించలేదన్న కోపంతో నాన్నతో గొడవపడి ఆయన ఏదైనా చూసావా లక్ష్మి, మొన్న దానికోసం పోలీసులు వచ్చారు, ఈ రోజు రౌడీలు వచ్చారు. అసలు మనం ఇంకా ఎందుకు బతుకున్నాం లక్ష్మి? దాని జీవితం నాశనం చేసుకుంది. ఈ రోజు నందిని జీవితం కూడా నాశనం చేయాలని చూస్తుంది. అది ఆ రోజు లేచిపోయి ఊరికొచ్చినప్పుడు దాని గొంతు పిసికి చంపేసినట్టయితే మనకి ఈ రోజు ఇన్ని బాధలు ఉండేవి కావు లక్ష్మి. ఆ రోజు మార్కెట్ దగ్గర ఈ రౌడీతో కలిసి జీపులో కనిపించింది. ఇప్పుడు ఈ వదిలేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. దాంతో వాడు కడుపు మండి మన మీద కోపం చూపిస్తున్నాడు. చిచ్చి, వద్దు లక్ష్మి, వద్దు. ఇలాంటి కూతురు ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకి ఉండకూడదు. బాధపడకండి. అమృత మన కూతురు కాదు అనుకున్నాం కనుక పరాయి అమ్మాయి కోసం మనం ఇంత బాధపడ్డాం అనవసరమేమో కదండి. రోజు పేపర్లో టీవీలో ఎన్నో నేరాలు ఘోరాలు చదువుతున్నాం, చూస్తున్నాం. అమృత కథ కూడా అలాగేనని సరిపెట్టుకుందామండి. లేదమ్మా, నా జీవితంలో అంటే ఘోరమైన కథ ఇప్పటి వరకు ఎక్కడ జరిగి ఉండదు. నా మాట విని మీరు అమృత గురించి ఇక మర్చిపోయి మామూలు అవ్వండి. నువ్వు అవ్వగలవా లక్ష్మి? తప్పదు కదండి. మనం బ్రతుకుతున్నది నందిని కోసం. అది బాగానే ఉంది కనుక అమృత వల్ల మనకు రాని సంతోషం, తృప్తి నందినిలో చూసుకుని బ్రతుకుదాం. అమృత విషయంలో అది తప్పు చేసిన ప్రతిసారి ఇది ఆఖరి తప్పులే అనుకొని, లేకపోతే నువ్వన్నట్లుగా అసలు అమృతం మన కూతురు కాదులే అనుకొని సర్దుకుపోతున్నాం. అయినా కూడా అమృత చేసిన తప్పే పదే పదే చేస్తుంది. దీనికి ఒక ముగింపు కావాలి. అమృత గురించి ఇంకో చెడు వార్త వినే ఓపిక నాకు లేదు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏం చేస్తారండి? నాన్న ఏదైనా చేసుకుంటారా?